ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే శశికాంత్ గారు. కోల్కతా ఇన్సిడెంట్ 3 వారాలకు పైగా కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాము. ఒక మహిళకి ఏదైతే ఇన్సిడెంట్ అక్కడ జరిగిందో, మెడికో విద్యార్థి అని మనం చెప్తూ ఉన్నాము. జస్టిస్ కోసం యావత్ ప్రపంచం ఎదురిస్తూ ఉంది, ఫైట్ చేస్తూ ఉంది, జస్టిస్ కావాలని పోరాడుతూ ఉంది. రోజు రోజుకి దాని కనుక మనం చూస్తే తీవ్ర స్థాయికి చేరుతుంది. ఏదైతే జస్టిస్ కోసం పోరాడే ప్రాసెస్లో ప్రభుత్వాల వైపు ఈ సమస్య మారిపోయింది. ఇవాళ కనుక మనం చూస్తే కొన్ని డిమాండ్స్ కావచ్చు, లేదంటే కొన్ని మాటలు కావచ్చు, అందరినీ షాక్కి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? అసలు జస్టిస్ వచ్చే సూచన కనిపిస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ అందరికీ కనిపిస్తుంది. దీని గురించి మనం ఏం మాట్లాడచ్చు? జస్టిస్ అయితే వస్తుందండి, బికాస్ నా అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి జస్టిస్ 100% వచ్చేది వస్తుంది ఎలా అయినా. ఆ లోపు మనము ఏదైతే ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ రోజు రోజుకి నేషనల్ మీడియాలో కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. వీఆర్ ఫాలోయింగ్ డాట్ టు డాట్ ఎవ్రీథింగ్. మనం చూసుకుంటే కనుక మమతా బెనర్జీ గారు ఎక్కడో రీసెంట్గా ఇది చెప్పుకునే ముందు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. లాస్ట్ ఇయర్ 2023ది ఒకటి వీడియో కూడా రిలీజ్ అవుతుంది జరిగింది. అదొకటి వైరల్ అవుతుంది. అందులో ఆ వీడియోలో క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎక్స్ బౌన్సర్ అనుకుంటా, ఆయన సీఎం గారికే బౌన్సరు. ఆ బౌన్సరు హీఈస్ ఇన్ ద హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ ఉన్న స్టాఫ్ తోటి, ఫ్యాకల్టీ తోటి, అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ తోటి కొంచెం రఫ్గా మాట్లాడతాం అన్నది మనం వింటాం జరిగింది. ఓకే, సో ఎవరు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీకేం పని అని అడిగితే, నేను సీఎం తాలూకా మనిషిని, నేను దీదీకా మనిషి అంటే, అక్కడ దీదీ అంటారు మమతా బెనర్జీ, నీకు దీదీ మనిషిని అన్నట్టుగా మాట్లాడుకొని రుబాబ్ చలాయిస్తాం జరుగుతుంది. ఆ హాస్పిటలే అసలు ఇదంతా చూస్తుంటే, ఇప్పుడు ఈ వైరల్ వీడియో, ఆయన పేరు కూడా అఫ్జర్ అలీ ఖాన్. ఓకే, అసలు ఇవన్నీ చూస్తుంటే ఆ హాస్పిటల్ చరిత్ర, అది 100 ఏళ్ల పైన హాస్పిటల్ అని చెప్తున్నారు. అసలు హాస్పిటల్ పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు ఎవరో వీళ్ళందరూ బౌన్సర్లు, లేకపోతే ఈ సివిక్ వాలంటీర్లు, ఈ సంజయ్ రాయ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అదొక అడ్డలాగా అయిపోయింది అన్నది ఈ వైరల్ అయిన వీడియో నుంచి కూడా తెలుస్తుంది. అంటే అదొక డిసిప్లైన్డ్గా, ఒక ప్రాపర్గా, పంక్చువల్గా, అంటే ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి, వీళ్ళకే అనుమతి ఉంది లోపలికి, వీళ్ళకి అనుమతి లేదు, నాన్ డాక్టర్ స్టాఫ్ కూడా డాక్టర్స్ దాంట్లో, అలాగే అది అయింది. మరి అక్కడ సెమినార్ హాల్ అది డాక్టర్స్, అది అందులోకి వెళ్ళిపోయాడు వీడు. సో ఇలా అసలు ఒక పద్ధతి పాడు లేకుండా ఎవరు పడితే వాళ్ళు హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నారు. ఆ వీడియో త్రూ మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ మనిషి అఫ్జర్ అలీ ఖాన్ క్లియర్గా మమతా బెనర్జీ పేరే చెప్పేస్తాం కూడా జరుగుతుంది. ఆ మనిషినే, నేను సీఎం మనిషినే అని చెప్తాం కూడా జరుగుతుంది వెరీ క్లియర్లీ. సో ఈ వైరల్ వీడియో పట్టితే క్లియర్గా అర్థమైన, ఆర్జీకర్లో అసలు ఫస్ట్ నుంచి కూడా ప్రాపర్ డిసిప్లిన్ లేదు. డెఫినెట్గా అక్కడ అరాచకాలు కూడా జరిగి ఉంటాయని చెప్తానికి డౌటే లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న మొన్న నేషనల్ మీడియాలో ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుందండి. మమతా బెనర్జీ సీఎం ఎవరైతే ఉన్నారో, తను ఏదో స్పీచ్లో ఎక్కడో స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ బీజేపీ వాళ్ళని తప్పడుతున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ అయింది కదా, ఈ ప్రొటెస్ట్లో వీళ్ళన్నీ ఉపయోగించారు. ఎవరు? మమతా బెనర్జీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్లో ఈ లాఠీ చార్జ్, వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ఇవన్నీ ఉపయోగించారు. ఆ ఉపయోగిస్తాలో చాలామంది హర్ట్ అయ్యారు, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అయింది. అయితే పీస్ఫుల్ ప్రొటెస్ట్కి డిస్టర్బ్ చేయొద్దని సుప్రీంకోర్టు నుంచి హీరింగ్ వస్తాం కూడా జరిగింది. కానీ వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు ఇది, వీళ్ళు ఇందులో ఎవరో రౌడీలు ఉన్నారు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది గ్రౌండ్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది పీస్ఫుల్ ప్రొటెస్టే అనుకోండి, మమతా బెనర్జీ చేసింది 100% రాంగ్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు మమతా బెనర్జీ క్లెయిమ్ చేసేది ఏంటి అంటే, ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు, ఇక్కడ మీరు అల్లర్లు చేస్తున్నారు. ఒకవేళ బెంగాల్లో మీరు అల్లర్లు చేస్తే, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఒరిస్సాలో, ఇంకో 2-3 స్టేట్ల పేర్లు చెప్పిందమ్మా, చెప్పి అన్ని స్టేట్స్లో కూడా ఇలాగే అల్లరి అవుతుంది అని డైరెక్ట్గా చెప్పేస్తాం జరిగిందమ్మా స్టేజ్ పైన నుంచి. ఎప్పుడైతే ఒక సీఎం స్టేజ్ పైన నుంచి బ్లాక్మెయిలింగ్ లాగా, ఆల్మోస్ట్ బ్లాక్మెయిలింగ్ లాగా ఒక సీఎం, ఇంకోటి కూడా చెప్పిందమ్మా, పిఎం చైర్, ప్రైమ్ మినిస్టర్ కుర్చీ కూడా డేంజర్ సుమా అన్నట్టుగా చెప్తాం జరిగింది. ఏది? బీయింగ్ ఏ సీఎం ఆఫ్ ఎ స్టేట్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి. అయితే తృణమూల్ కాంగ్రెస్కి డెఫినెట్గా వీళ్ళిద్దరు కూడా ఆపోజిషన్ పార్టీస్, బీజేపీ అండ్ టీఎంసీ. అయితే ఈ గొడవల మధ్యలో ఎక్కడో ఆ ఇష్యూ మళ్ళీ డైల్యూట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఆ ఇష్యూ ఖచ్చితంగా డైల్యూట్ అవుతానికే ఇవన్నీ కూడా చేస్తున్నారని వేరే సోషల్ యాక్టివిస్టులు, డాక్టర్స్ తాలూకా చెప్పేది ఏంటి అంటే, ఏమండి ఇప్పుడు 2 పొలిటికల్ పార్టీలు
2 పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఇలాంటివి చేస్తే మరి మ్యాటర్ డైల్యూట్ అవుతుంది కదా. అసలు పొలిటికల్ పార్టీలు ఏవైనా ఇద్దరు కలిసి న్యాయం కోసం పోరాడినప్పుడు ఇంకా త్వరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది పక్కన పెట్టేసి పర్సనల్ గా ఎక్కడ తీసుకుంటున్నారో అన్న పాయింట్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ అండి. ఇప్పుడు మమతా బెనర్జీ చైర్ లాగేస్తే అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా బీజేపీ అనుకుంటున్నారు అని వీళ్ళు వెస్ట్ బెంగాల్ ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు అనేది ఏంటి అంటే మేము నిజాల్ని బయటకు తీస్తానికి మేము ఇవన్నీ చేస్తున్నాము, మేము అంతేగాని దీని మీద మేము రాజకీయాలు ఆడట్లేదు అనేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అనేది కరెక్టా వీళ్ళు అనేది కరెక్టా అనేది పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ స్టేజ్ పై నుంచి ప్రైమ్ మినిస్టర్కి ఇండైరెక్ట్గా థ్రెటనింగ్ చేస్తున్నట్టు చెప్తామన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు సమాజం మొత్తం చూస్తుంది. అంటే అనుకుంటున్నారు. తినేమో ప్రొటెస్ట్ చేశారు విత్ సెక్యూరిటీ, జనాల్ని ప్రొటెస్ట్ చేస్తానికి వస్తే లాఠీ చార్జ్ ఇవన్నీ చేశారు. మరి ఎంతవరకు కరెక్ట్ అని బీజేపీ వాళ్ళు అపోజిషన్ పార్టీస్ న్యాచురల్గా అంటారు. అయితే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఇవన్నిటినీ అడ్వాంటేజ్ తీసుకొని ఒకవేళ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దీన్ని శుభ్రంగా వాడుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఒక పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీకి మధ్యలో చిచ్చు పెట్టి ఈ గొడవలను అసలు ఈ మెయిన్ స్టోరీని మర్చిపోయి సీఎం పిఎంని ఇలా అనింది, ఇక్కడ గొడవలు చేస్తే ఆ స్టేట్లో కూడా గొడవలు చేస్తాము అనేసరికి అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి ఈ టాపిక్ మీద జనాలు ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. ఈ టాపిక్ మీద ఏది మమతా బెనర్జీ ఇలా ఎలా అంటది అనేసి. సో ఇది చాలా దౌర్భాగ్యం అండి, ఇట్లా ఉండకూడదు. యాక్చువల్గా 5 days బ్యాక్ చూస్తే అందరూ కూడా ఈ ఇష్యూనే డిస్కస్ చేసుకుంటారు. డైల్యూట్ కాకూడదు, ఇష్యూ డైల్యూట్ కాకుండా న్యాయవాదులు కానివ్వండి, అక్కడ ఉన్న సపోర్టర్స్ కానివ్వండి, ఆ ఇష్యూ మీదనే ఫోకస్ చేయాలి. మీడియా కూడా ఆ ఇష్యూ మీదనే ఫోకస్ చేయాలి. ఈ ఇష్యూని తెచ్చి దీని గురించి డిస్కస్ చేసుకొని ఆ టాపిక్ గురించి మర్చిపోకుండా మీడియా జస్టిస్ వచ్చే వరకు ఆ అమ్మాయి కేసు మీదనే మాట్లాడాలి, అమ్మాయి కేసు మీదనే డిస్కషన్స్ చేయాలి, అప్డేట్స్ ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో దట్ మీడియా విల్ ప్లే వైటల్ రోల్. రీజన్ ఈజ్ ఒక మీడియా చెప్పినంత వరకు ఆ జనాలు కూడా దాని గురించి ఆలోచిస్తూ గవర్నమెంట్ మీద పీస్ఫుల్ ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రెషర్ దాని మీద తెస్తుంటుంది. ఎప్పుడైతే మీడియా సరిగ్గా ఆ కేసు మీద అప్డేట్స్ ఇవ్వదో జనాలు కూడా దాన్ని మర్చిపోతాం జరుగుతుంటుంది. మీడియా విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్. కానీ ఈ పైన రాజకీయాల గురించి మీడియాకి అది కొన్నాళ్ళు అది పక్కకు తీసేసి అసలు మ్యాటర్ కప్పెట్టకుండా అసలు మ్యాటర్ గురించే మీడియా కూడా అప్డేట్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే బాధితురాలు ఎవరైతే ఉన్నారో అదే చాలా దౌర్భాగ్యమైన దుస్థితి అని చెప్పుకోవచ్చు. ఆ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ పెయిన్ మనం ఎంత మాట్లాడినా తీలేంది. ప్రతి ఒక్కళ్ళు జస్టిస్ కోసం చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో హాస్పిటల్ కావచ్చు, ప్రిన్సిపల్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఇంతకుముందు జరుగున్నాయి. కొన్ని సూసైడ్స్ కూడా ఇక్కడ జరుగున్నాయి. చాలామంది బాధితులు అయ్యారు, చాలామంది పిల్లల భవిష్యత్తు పోయిందని ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి విచారణ జరిగే విధంగా ఏ పార్టీ వాళ్ళైనా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ పార్టీలు వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని విషయాన్ని పక్కన పెట్టేసి జస్టిస్ వచ్చే ప్రాసెస్లో దాన్ని డిలే చేసే విధంగా ప్రవర్తించకూడదని కోరుకుందాం. ఎంత వీలైతే అంత తొందరగా సుప్రీంకోర్టు దీనిపైన న్యాయ విచారణ జరిపించి జస్టిస్ తీసుకొచ్చేలా ముమ్మరం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.